యేసు ప్రభువారు తొట్టులో ఉన్నాడు అనుకొని చాలామంది ఏం చేస్తున్నారంటే, రేపు క్రిస్మస్ వస్తుంది కదా, డిసెంబర్ నెలలో క్రిస్మస్ వస్తే వాళ్ళ ఇంట్లో ఒక తొట్టె ఏర్పాటు చేసుకొని ఆ పూల చెట్లన్నీ ఏర్పాటు చేసుకొని తొట్టెలో ఉన్నాడు అనుకొని పూజిస్తారు. తొట్టె గ్యాంగ్, ఇలాంటి వాళ్ళని ఏం గ్యాంగ్ అంటారు? ఆయన తొట్టెలో ఉన్నాడా? తొట్టెలో లేడు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన తొట్టెలో లేడు. అలాగని సిలువలో ఉన్నాడా? సిలువలో కూడా లేడు. ఆయన ఎక్కడున్నాడు? పునరుద్ధానుడై ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? పునరుద్ధానుడై ఉన్నాడు. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానంలో చాలా మంది సిలువను ఏం చేస్తారంటే ముద్దాడుతూ ఉంటారు. ఉంగరంలో సిలువ ఇలా పెట్టుకొని ఇలా ముద్దు పెట్టుకుంటుంటారు. అర్థమైందా? మెడలో సిలువ, అది ముద్దు పెట్టుకుంటారు. కొంతమంది ఒంటికే సిలువ వేసుకుంటారు. ఎలా? ఇలా 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 ఒంటికే సిలువ వేసుకుంటారు. ఇలాంటి భక్తిని దేవుడు ఇష్టపడడు. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో నీవు నేను ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరి ఆయన్ని మన సొంత రక్షకుడుగా అంగీకరించాలి.